యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2-6 వచనాల్లో చెప్పబడినటువంటి మాట, ఒక పేదవాడు ఒక సమాజ మందిరంలోకి వస్తాడు. ఒక గొప్పవాడు వస్తాడు, ధనికుడు వస్తాడు. కానీ బీదవాడిని ఎక్కడో ఒక మూలన కోసం పెడతారు. ఈ ధనికుడిని తీసుకెళ్ళి ఒక మంచి కుర్చీలో కోసం పెడతారు. సో చూడండి, అక్కడ వేరియేషన్ ఎలా కనిపిస్తుందో. ఈ సమాజంలో కూడా క్రైస్తవులు కూడా తెల్ల బట్టలు వేసుకున్న వారిని ఒక రకంగా చూస్తున్నారు. కలర్ దుస్తులు వేసుకునే వారిని హంగుగా, ఎక్కువగా ఆర్భాటంగా ఉండేవారిని ఒక రకంగా చూస్తూ ఉన్న సమాజం ఇది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 5:8లో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధిగా ఉంటే సరిపోతుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.